కోయా ప్రవీణ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అంటాడు చిత్రంగా, ఇదే అరబ్ దేశాల్లో అయితే నడి రోడ్డు మీద గుంజకు కట్టేసి రాళ్ళు వేసి చంపేస్తారంట. రవీంద్రారెడ్డి చేసిన నేరానికి శిక్ష కూడా చెబుతున్నాడు. ఎక్కడ శిక్ష? అది అరబ్ దేశాల్లో శిక్ష అంట. మరి ఏమన్నా అరబ్ ట్రైనింగ్కి వెళ్ళాడేమో నాకు తెలియదు ఈ ఐపీఎస్ ఆఫీసర్ గారు. ఇతను నేరం చేశాడో లేదో ఇంకా రుజువు కాలా. నేరం చేశాడని మీరు చెబుతున్నారు పోలీసులు, శిక్ష కూడా మీరే చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్? ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఆయన బదలాయించేసింది. ఎందుకో తెలుసా? తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తున్నాడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడి నుంచి పంపించేశారు. ఆ ఫిర్యాదులు ఏం చెప్పారు తెలుసా? ఈయన డబ్బులు పోసాడని చెప్పారు. అంతగా క్లోజ్గా చంద్రబాబు నాయుడు గారికి ఉండే మనిషి. కాకి బట్టలు వేసుకున్నాడు కానీ లోపల బన్నీలు గిన్నెలు అన్నీ పచ్చ చేసుకున్నట్టున్నాడు ఆయన మహానుభావుడు.